ఉత్పత్తి ప్రకరణము 3వ రోజు 6వ కథ. బ్రహ్మము స్వభావము. శ్రీరాముడు: స్వామి, ఈ మనస్సు కూడా మిథ్యయే అని అంటున్నారు కదా, ఎందుకని? మాయామయమగు ఈ మనస్సు ఎక్కడి నుండి ఉత్పన్నమవుతోంది? మొట్టమొదట ఈ విషయం గురించి వివరంగా చెప్పండి. అటుపై మిగతా విషయాలకు వద్దాం. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ దృశ్య సృష్టి అంతా నామరూపాలతో సహా లయించిపోయే మహాప్రళయము సమయంలో అప్పుడిక శేషించేది ఏమిటి? ప్రశాంతము, అఖండము, నిర్లిప్తము, అద్వితీయము అయినట్టి సద్వస్తువే. అనుభవమాత్రమగు అట్టి ఈ జీవుని స్థితికి నామరూపాలు లేకపోయినప్పటికీ శాస్త్రములు అద్దానికి బ్రహ్మము అను పేరు పెట్టాయి. అట్టి బ్రహ్మవస్తువునకు జన్మగాని, ప్రకాశముగాని, లయముగాని లేవు. అది నిత్యము, స్వస్వరూపము, సర్వశక్తివంతము, కారణరహితము అయి ఉన్నది. దానినే పరమాత్మ, మహేశ్వరుడు అని కూడా అంటున్నారు. ఎన్ని పేర్లతో ఎంత చెప్పినా ఏం లాభం? ఆ పరమ వస్తువు వాక్యముల చేత గ్రహించబడేది కాదు. ముక్త పురుషులు దానిని తమ యొక్క అనుభవమాత్రంగా ఎరుగుచున్నారు. ఆత్మ, బ్రహ్మము, బ్రహ్మ, పరమాత్మ, శివుడు అనునవన్నీ బోధించుటకు వీలుగా అద్దాని యందు కల్పించబడ్డాయి. అయితే ఈ పేర్లన్నీ దాని స్వాభావికములు కావని, నామరూపముల కల్పన మాత్రం చేత భేదభావం పొందవలసిన పని లేదని సర్వజనులకు మనవి చేస్తున్నాను. సాంఖ్యులు దానిని పురుషుడు అని పిలుస్తున్నారు. వేదాంతులు దానిని బ్రహ్మము అని చెప్పుచున్నారు. విజ్ఞానవాదులు దానిని సునిర్మల విజ్ఞానము అంటున్నారు. శూన్యవాదులు దానిని పదార్థరహితము, శూన్యము అని పిలుస్తున్నారు. అయితే అది సర్వ నామ రూప భావనలకు అతీతమైనది. అది సూర్య, చంద్ర, నక్షత్రాదులను, సర్వజీవులను ప్రకాశింపజేస్తోంది. కనుక సర్వజీవుల వాస్తవ స్వరూపము అదే. నామరూపముల కల్పన అద్దానిని పొందే మార్గం సుగమం చేయటానికే సుమా. అదే వక్త, వినువాడు, భోక్త, ద్రష్ట, కర్తల రూపమును ప్రకాశిస్తోంది. అది సత్తు అయి కూడా అసత్తు వలె ఉంటోంది. సర్వదేహములందు సర్వదా ఉంటూ కూడా దూరస్థము వలె అనిపిస్తోంది. చిత్ ప్రకాశమే అది. సూర్యుని నుండి కిరణ పుంజములు బయలుదేరుచున్నట్లు ఈ చిత్తాకాశము నుండే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలంతా బహిర్గతమవుతున్నారు. సముద్ర జలంలో బుద్భుదముల వలె, అనగా బుడగల వలె అనంత సంఖ్యలో జగత్తులు బయల్వెడలటం జరుగుతోంది. నదులన్నీ సముద్రము వైపుకే అభిముఖమవుచున్నట్లు ఈ దృశ్యములన్నీ అద్దాని వైపుకే కదులుచున్నాయి. దీపం వలె అది తనను తానే చేసుకొనుచు తద్వారా సర్వ పదార్థములను ప్రకాశింపచేస్తోంది. అది ఏ ఆకాశంలో, శిలలలో, పర్వతములలో, పాతాళంలో, వాయువులో, ప్రతి ప్రాణి యొక్క హృదయంలో సుస్థిరమై వెలుగొందుచున్నది. అది ఏ శరీరములందు ప్రవేశించి ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు తమ తమ పనులను నిర్వర్తించున్నట్లుగా శాసిస్తోంది. అయ్యది ఒకప్పుడు స్వస్వరూపమును మరచి మూఢుని వలె, మూగవాని వలె, జడుని వలె ప్రవర్తిస్తోంది. శిలలు నిశ్చలంగాను, ఆకాశము శూన్యంగాను, పర్వతములు కఠినముగాను, జలము ద్రవత్వముతోనూ ఉండేటట్లు శాసించేది, నియమించేది ఆ బ్రహ్మవస్తువే. దాని శాసనమును అనుసరించే సూర్యుడు ఒకానొక నియమంగా ప్రకాశిస్తూ, ఉదయిస్తూ, అస్తమిస్తూ ఉన్నాడు. మేఘాల నుండి వర్షం కురుస్తుంది కదా, అదేవిధంగా అక్షయ సుఖముతో నిండిన ఆ పరమవస్తువు నుండి సంసారము అనబడే అసార వృష్టి కురుస్తోంది. ఈ త్రిలోకములు అనే వీచికలు దాని నుండే వెలువడుచు అందులోకే పయనిస్తున్నాయి. అదే సర్వభూతముల అంతర్యామి అయి, అంతర్లీన గానమై, శాశ్వతమై, సర్వమై ఉండి కూడా లేకయే ఉన్నట్లు భ్రమింపజేస్తోంది. మహత్తరమై ఉండి కూడా అందరి యందు సమాన భావమును వెలయిచున్నది. వాయువు తన వీచికలచే లతలను నాట్యం చేయిస్తుంది, చూచావా? అట్లే అది ఇంద్రియములు అనే దళములతోనూ, బ్రహ్మాండములు అనే ఫలములతోనూ,
చిత్ అనే మూలముతోనూ కూడుకొనియున్న ఈ ప్రకృతి అనే లతను నాట్యం చేయిస్తోంది. దేహములు అనే అసంఖ్యాకమైన పెట్టెలలో చిన్మయమగు మనస్సును ఉంచింది అదే. చంద్రుని నుండి కిరణములు వస్తున్నట్లు ఆత్మ నుండే సృష్టులు వెలువడుచున్నాయి. ఓ రాఘవ, ఆ చిదాకాశమునందు సృష్టి అనే విద్యుత్తు ప్రకాశిస్తోంది. ప్రాణములు అనే శీతల వాయువులు వీచుచున్నాయి. అసద్వస్తువులను కల్పించేది, సద్వస్తువును మరుగుపరిచేది లేక సత్తా ఏర్పరిచేది అదే. దాని సాన్నిధ్యము చేతనే జడములైన ఈ శరీరాదులు చలించటం జరుగుతోంది. సత్తలన్నిటికీ సత్త అయి ఉన్నట్టి దాని వలననే దేశకాలములు, నియతి, చలన, స్పందాది క్రియలు ప్రవర్తించటం జరుగుతోంది. శుద్ధ చిన్మయమగు ఈ పరమవస్తువే ఆకాశమున పదార్థములను స్వయంగా చింతించి ఆయా రూపములను అప్పటికప్పుడు దాల్చుచున్నది. ఆ పరమవస్తువే ఈ విశాల బ్రహ్మాండములను ఒక పక్క సృష్టిస్తూ మరొక వైపు ఏమీ చేయనట్లు మౌనము, నిష్క్రియత్వము, నిర్లిప్తము, శాంతము వహిస్తోంది. సర్వప్రాణుల వాస్తవ స్వరూపము కంటే వేరైనది కానట్టి దానికి స్థితిగతులు లేవు. అది సర్వదా ఈ ప్రపంచము యొక్క దృశ్యత్వము, ద్రష్టత్వము లయించినట్టి నిర్వికార చైతన్యముగా తన యొక్క అద్వైత ఆత్మతత్వమునందే నిలచియున్నది. ఓ రామచంద్ర, అది కాక ఇక్కడ గాని మరెక్కడ గాని మరొక వస్తువు ఏదీ లేదు. అది సర్వులచే సర్వవిధముల ఆరాధించబడదగినది, నమస్కరించబడదగినది. దానిని గ్రహించిన వారి యందు సర్వ స్వల్పత్వములు నశిస్తాయి.